మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు చూస్తే శని భగవాన్ గోచారం బాగానే ఉంది. ఆయన రాష్ట్రాధిపతి. రాష్ట్రాధిపతి 3వ స్థానంలో ఉండడం వీళ్ళకు అనుకూలిస్తుంది బాగా. తర్వాత గురువు గోచారం వీళ్ళకి బాగాలేదు. వీళ్ళకి గురువు గోచారం 6వ స్థానంలో ఉన్నది. 6వ స్థానంలో గురువు, వీళ్ళకి గురువు గోచారం బాగోదు. వీళ్ళకి గురువు అనుకూలించడు. బృహస్పతి 6వ స్థానం నుంచి అనుకూలించడు. తర్వాత మిగతావి సూర్యుడిని చూసుకుంటే అవి సూర్యుడు మారుతూ ఉంటాడు కాబట్టి, సూర్య భగవానుడు ప్రతి నెల మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మంత్కి వరకు అయితే తీసుకోవచ్చు. ఆ గోచారం బాగానే ఉంది వీళ్ళకి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి గోచారం చాలా ఇంపార్టెంట్ ఏ మాస ఫలితాలకైనా. అయితే వీళ్ళకి రాష్ట్రాధిపతి శని భగవాన్ గోచారం బాగుంది కాబట్టి ఓవరాల్గా 70% బాగున్నట్టే చెప్పాలి వీళ్ళకి. అయితే మిగతా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. అంటే బుధుడు రాష్ట్రాధిపతితో కలిసి ఉండడము, కుజుడు కలిసి ఉండడము, 2వ స్థానంలో రాహు ఉండడము, తర్వాత 4వ స్థానంలో రవి ఉండడం, ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్గా వీడి గోచారం ఒక 70% బాగానే ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు బాగుంటుందమ్మా. యాక్చువల్గా అయితే ఈ మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో రవి ఉన్నాడు. చాలా బలంగా ఉన్నాడు. మేషరాశిలో ఉన్నాడు. రవి ఎప్పుడైతే చాలా బలంగా ఉన్నాడో బ్రహ్మాండంగా వీళ్ళకి మెమరీ పవర్ కానీ చాలా బాగా ఉంటుంది. ధారణాశక్తి బాగుంటుంది. చదువుకుంది చాలా ఈజీగా రాయగలరు ఎగ్జామ్స్లో. ఏకాగ్రత బాగా కుదురుతుంది వాళ్ళకి. సో అనుకున్నవన్నీ బాగా జరుగుతాయి వీళ్ళకి విద్యార్థులకి. తర్వాత ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే 4వ స్థానం ఎప్పుడైతే రాశి నుంచి బలంగా ఉందో వీళ్ళకి ఏకాగ్రత చాలా పెరిగి పరీక్షల మీద శ్రద్ధ పెరిగి బాగా చదువుతారు, బాగా రాస్తారు కూడా. మంచి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం కొంచెం ఏంటంటే తులారాశి ఉద్యోగం సంబంధించిన రాశి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగం సంబంధించి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు 5వ స్థానంలోకి వస్తాడు. 5 నుంచి 6లోకి వెళ్తాడు. 6లోకి రాగా కొంచెం ఉద్యోగ ప్రదేశంలో వాళ్ళు చేసే వాళ్ళ ప్రదేశంలో ఏంటంటే వర్క్ ప్లేస్లో ఏంటంటే కొంచెం శత్రువులు పెరిగే అవకాశం ఉంది వీళ్ళకి. అంటే వెనక నుంచి, ముందు నుంచి కాదు, వీళ్ళు వెనక నుంచి శత్రువులు ఎక్కువ ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా మగవాళ్ళకైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళు, అట్లా ఆపోజిట్ జెండర్ శత్రువులు ఎక్కువ ఉంటారు వీళ్ళకి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే వీళ్ళ బాసులతో కూడా కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళు. బాసులతో కూడా 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురుస్థానం అంటే బాసు సూచిస్తుంది. బాసులతో కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. అందుకని ఆ విషయంలో ఆచితూచి మాట్లాడి అవసరమైనంత మేరకే వాళ్ళు మాట్లాడడం మంచిది కొంతకాలం పాటు. అయితే శని భగవాన్ గోచారం బాగున్నప్పుడు కూడా ఈ మిగతా గ్రహాలు గురువు కానీ రాహు కానీ, ముఖ్యంగా రాహు 2వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. 2వ స్థానాన్ని వాక్స్థానం అంటారు. వాక్స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఒక చిన్న సలహా అడిగినా చాలా ఎక్కువ చెప్పేస్తారు వీళ్ళు. దాంతో అనవసరమైన సంభాషణ చేస్తారు కాబట్టి దానిలోంచి వచ్చే ప్రాబ్లమ్స్లో వీళ్ళు పడుతూ ఉంటారు వీళ్ళు. అందుకని కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ యోగం ఉందంటారా మరి? వీళ్ళకి వివాహ యోగము దానికైతే ఇబ్బంది నాకు కనపడలేదు. అది బాగానే ఉంది. వివాహం అయితే బాగుంది. కానీ అయితే అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏంటంటే వీళ్ళు కొన్ని పరిహారాలు పాటించాలి వివాహం ఫాస్ట్ కాబట్టి. ఎందుకంటే వివాహం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అందుకని ఆయన చంద్రుడు సూచిస్తాడు అది మకర లగ్నానికి. ఎప్పుడైతే చంద్రుడు సూచిస్తాడు అంటే ఆయన ఇచ్చే రిజల్ట్స్ కూడా చాలా చాలా వేగంగా ఉంటాయి. ముందుకు వెళ్తే వేగంగా వెనక్కి వస్తాయి కూడా. అందుకని స్టేబుల్గా ఉండాలంటే వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఓవరాల్గా శని భగవాని దృష్టి వీళ్ళ మీద బాగా ఉంది కాబట్టి అది కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కానీ బట్ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనుకూలిస్తుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది ఏమో వీళ్ళకి ప్రస్తుతానికి. ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ రాహు ఉండేటంటే లేనిపోయిన అపార్థాలు వస్తాయి వీళ్ళకి. అపార్థాలు అంటే తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య. నేను చెప్పేది కుటుంబం అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీలో అంటే అత్తవారింటి వాటి గురించి చెప్పట్లేదు నేను. ఇమ్మీడియట్గా ఏదైతే ఫ్యామిలీ ఉందో తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ ఆ ఫ్యామిలీలో వాళ్ళతో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అది తగ్గాలంటే ఏంటంటే రాహుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అయితే
శని భగవాన్ దృష్టి ఉంది కాబట్టి ఓవరాల్ కాబట్టి అది తీవ్ర స్థాయి అయితే ఉండదు. అది పైగా ఏంటంటే రాహు కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఒకరి మీద ఒకరికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తలు అంటే భార్య అనుకుంటుంది, భర్తను అడుగుతుంది ఇప్పుడు ఇవాళ వచ్చి మనం సినిమాకి వెళ్ళాలి అంటుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమాతో ఆగదు, అది వేరే పెద్ద రెస్టారెంట్ అంటారు, ఆ రెస్టారెంట్ నుంచి ఇంకోటి అంటారు. సో దాని ద్వారా ఎక్కువ ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య, పిల్లలకి పేరెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మీట్ అవ్వరో దానికి సంబంధించిన దాని అసహనం ఉంటుంది. అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి అసలు ఈ మకర రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు? మకర రాశి వాళ్ళు ఏంటంటే చాలా గుంభనంగా ఉంటారు. గుంభనంగా అంటే తెలుగులో గుంభనం అంటే అర్థం ఏంటంటే చాలా డీప్గా ఉంటారు వాళ్ళు. మకరం అంటే ముసలి, తెలుసు కదా మీకు. ముసలి ఏం చేస్తుంది, అంత త్వరగా బయటపడదు, నీళ్ళు ఎక్కడో దాగి ఉంటుంది. దానికి కావలసిన ఆహారం దొరికినప్పుడు బయటికి గబుక్కుని వచ్చేసి పట్టుకుంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే అవకాశం కోసం వెయిట్ చేసి అవకాశం రాగానే చాలా క్విక్గా డెసిషన్స్ తీసుకుంటారు. అలాంటి స్వభావం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశిలో కుజుడు ఉచ్చలో ఉంటాడు. ఈ రాశిలో శని భగవాన్ సంబంధించిన రాశి అయినప్పుడు కూడా ఈ రాశిలో కుజుడు ఉచ్చలో ఉంటాడు. సో కాబట్టి కుజుడు ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో వీళ్ళ స్వభావం కూడా అవకాశం కోసం వేచి చూసి అవకాశం రాగానే చాలా 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 తొందరగా డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్నంత తొందరగా వేరే వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అసలు మకర రాశి వాళ్ళు. పైగా చాలా అగ్రెసివ్గా ఉంటారు. అలాంటి లక్షణాలు చాలా ఉంటాయి వాళ్ళకి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ కొంచెం వీళ్ళు మనీ స్పెండింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుటుంబం మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు. తర్వాత బయట వేరే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు సూచిస్తుంది కాబట్టి ధనస్థానంలో. దీని ద్వారా అంటే అవసరానికి మించి ఖర్చు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది కంట్రోల్ చేసుకోవాలి. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుంది అంటారు, బాగుంటుంది అంటారు? వీళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే షుగర్ పేషెంట్స్కి కొంచెం షుగర్ పెరిగే అవకాశం ఉంది బాగా. తర్వాత ఆహారానికి సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము, తర్వాత ఒత్తిడి ద్వారా డైసెంట్రీ రావడము, బయట ఎండ వాతావరణం వల్ల దానివల్ల వీళ్ళకి బాగా ఎఫెక్ట్ పడడం, ఇట్లాంటి విషయాల వల్ల వీళ్ళు. ఎందుకంటే ఆరో స్థానంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైతే ఆరో స్థానంలో గురువు ఉన్నాడో ఆరోగ్యం కొంచెం దెబ్బతింటాడు. పైగా గురువు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు. మకర రాశి వాళ్ళకి, మకర రాశిలో గురువు నీచంగా ఉంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆరోగ్యం పట్ల వీళ్ళు శ్రద్ధ వహించాలి. మరి ఈ మాసం అంతా బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటే? వీళ్ళకి శని భగవాన్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి పరిహారాలు అవసరం లేదు ప్రస్తుతానికి. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే దత్తాత్రేయ స్వామి కానీ గురువు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంటే దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవాలి. వీలైతే క్షేత్ర దర్శనం చేసుకుంటే కొంతవరకు వాళ్ళకి అనుకూలంగా పాజిటివ్గా ఉంటుందని నా ఉద్దేశం. గురుగారు, మొత్తం మీద మే మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.